now I'm recording the class. Okay, here what happens, we in inheritance means acquiring the properties of older class with new class అన్నమాట. ఆల్రెడీ ఉన్న ఓల్డర్ క్లాస్ నుంచి ఇన్హెరిటెన్స్ అంటే వారసత్వం. మీకు ఎలా అమ్మ నాన్నల నుంచి మీకు ఆస్తులు అన్ని వస్తాయో అలాగే ఇది కూడా సేమ్ అంతే కదా. చిల్డ్రన్కి వస్తాయి కదా, తల్లిదండ్రులు ఏం సంపాదించినా కూడా వాళ్ళకు ఉన్నాయన్నీ వీళ్ళకి వస్తాయి. అది మన ఇండియాలో అయితే డ్యామ్ షూర్, ఇంకా కంపల్సరీ పిల్లలకే ఇస్తారు కదా. సో అలాగే ఇది కూడా ఇన్హెరిటెన్స్ అనేది ఆల్రెడీ ఓల్డ్ క్లాస్ కి ఏమేమైతే ప్రాపర్టీస్ ఉంటాయో అవన్నీ తీసుకొని మళ్ళీ తనవి యాడ్ చేస్తుంది న్యూ క్లాస్. ఇక్కడ కూడా చిల్డ్రన్ మళ్ళీ సంపాదించుకుంటారు కదా, సేమ్ అట్లాగే ఓల్డ్ ప్రాపర్టీస్ ని బేస్ చేసుకొని అంటే ఓల్డ్ క్లాస్ మీద న్యూ క్లాస్ జనరేట్ చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ as ద ఇన్హెరిటెన్స్. సో దట్స్ వాట్ ఇట్ ఈస్ కాల్డ్ as ద రీయూజబిలిటీ అంటారు దీన్ని. ఓకే, we create a new class that starts off by including all data and implementation details of the base class. అంటే ఆ బేస్ క్లాస్ లో ఉన్న డేటా మెంబర్స్ ని, మెంబర్ ఫంక్షన్స్ ని అన్నిటిని కూడా ఇంక్లూడ్ చేసుకుంటుంది. మనం డిరైవ్ చేస్తే చాలా అక్కడి నుంచి మళ్ళీ ఇంకా ఎందుకు కొత్త డిరైవ్ చేయడం అంటే ఇంకా ఏదో కావాలి, అవి కాక దాని గురించి ఎక్స్ట్రా యాడ్ చేస్తాం అన్నమాట. ఓకే, యూ కెన్ ఆల్సో యూజ్ ఇన్హెరిటెన్స్ టు మోడిఫై ద బిహేవియర్ ఆఫ్ అన్ ఎగ్జిస్టింగ్ క్లాస్. సో మన బిహేవియర్ మనం చేయొచ్చు. ఓకేనా. సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్కి వెళ్దాం, దెన్ యూ విల్ అండర్స్టాండ్ వెరీ క్లియర్లీ వాట్ ఈస్ వాట్ అని చెప్పాను. ఇన్హెరిటెన్స్ నిన్న నుంచి మొన్న నుంచి చెప్తుంది కూడా ఇన్హెరిటెన్స్, బట్ నేను ఆ పదం యూజ్ చేయకుండా మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. ఓకే, నౌ ఐ విల్ గో వైట్ బోర్డ్. ఓకే, ఇక్కడ మనం ఏం అడిగామని చెప్పానంటే మీకు ఏం కనబడుతుంది, ఇక్కడ షేప్ అనే ఒక కామన్ మెకానిజం కనబడుతుంది. ఓకే, షేప్ లో మనం ఏం చేసుకుంటాం, షేప్ ఇస్ ఎ క్లాస్. దీనిలో డేటా మెంబర్స్ అండ్ ఫంక్షన్స్ ఏమి ఉండాలి, మెంబర్స్ చెప్పాను కదా. ఏ క్లాస్ మే కంటైన్ 0 మెంబర్స్, 0 డేటా మెంబర్స్ ఆర్ మోర్ డేటా మెంబర్స్, బట్ ఫంక్షన్స్ అయితే కంపల్సరీ ఉండాలి క్లాస్ కి. సో ఇక్కడ మీరు కావాలంటే పెట్టుకోండి, కలర్ అలా ఏదైనా పెట్టుకోవచ్చు, ఇంట్ కలర్ ఆర్ సంథింగ్, అదర్వైజ్ యూ లీవ్ ఇట్. బట్ మెంబర్ ఫంక్షన్స్ మాత్రం ఏముంటాయి, అన్నిట్లో కామన్ ఒకటే ఉంది. ఏముంది, ఫైండ్ ఏరియా, ఫైండ్ ఏరియా. ఓకే, నెక్స్ట్ ఏముంది, ఫైండ్ పెరిమీటర్. అన్నిట్లో కనిపించే వాటిని కామనాలిటీ అంటారు అనమాట. ఓకే, ఫైండ్ పెరిమీటర్, ఫైండ్ ఏరియా అండ్ ఫైండ్ పెరిమీటర్. నెక్స్ట్ వచ్చేసి ఇంకేముంది, ఫైండ్ సారీ ఈవెన్ గెట్ డీటెయిల్స్, సెట్ డీటెయిల్స్ ఉన్నాయి కదా, అవి కూడా పెట్టుకోవచ్చు మనం. గెట్ డీటెయిల్స్, అండ్ డిస్ప్లే డీటెయిల్స్ అంటున్నాను కదా, డిస్ప్లే డీటెయిల్స్. ఇవన్నీ కూడా కామన్ గా అన్నిట్లో ఒకటే ఉన్నాయి కదా, ఇవి ఫంక్షన్స్ కామన్ ఫంక్షన్స్ ఉంటాయి. సో ఇవన్నిటిని మనం జనరల్ క్లాస్ లో పెట్టేద్దాం. బేస్ క్లాస్ వచ్చేసి జనరల్ క్లాస్ అంటారు, కింద చైల్డ్ క్లాస్ వచ్చేసి స్పెసిఫిక్ క్లాస్ అంటారు. జనరల్ క్లాస్ అంటే జనరల్ గా రెక్టాంగిల్ కానీ, రెక్టాంగిల్ ఈజ్ ఎ షేప్, సర్కిల్ ఈజ్ ఎ షేప్, ట్రయాంగిల్ ఈజ్ ఎ షేప్. అట్లానే మనం ఇంకొకటి ఏమని చెప్పాము, స్క్వేర్ ఈజ్ ఎ షేప్ అంటాం. ఓకే, అంటే బట్ మళ్ళీ స్క్వేర్కి వచ్చేసరికి స్పెసిఫిక్ షేప్ అది, కానీ షేప్ అంటే జనరల్ వర్డ్, షేప్ అనేది ఏదైనా ఉండొచ్చు. సో జనరల్ వర్డ్ ని తీసుకెళ్ళి ఒక క్లాస్ గా క్రియేట్ చేస్తాం. దిస్ ఈస్ కాల్డ్ as ద సూపర్ క్లాస్ కానీ బేస్ క్లాస్ కానీ అంటాం. అన్ని ఇందులోనే పెట్టేస్తాం మనం. పెట్టేసి ఇక్కడ నుంచి మనం డిరైవ్ చేస్తాం చైల్డ్ క్లాసెస్, స్పెసిఫిక్ క్లాసెస్ డిరైవ్ చేస్తాం. సపోజ్ రెక్టాంగిల్ ఉందనుకోండి, రెక్టాంగిల్, రెక్టాంగిల్ ఎట్లా డిరైవ్ చేస్తామంటే రెక్టాంగిల్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ షేప్. ఓకే, ఇక్కడ ఏం చేస్తాం, పబ్లిక్ డిరైవేషన్, ప్రైవేట్ డిరైవేషన్ అది కూడా రాస్తాం అన్నమాట. పబ్లిక్ ప్రైవేట్ అని రాసి ఏ క్లాస్ నుంచి డిరైవ్ చేస్తున్నాము అంటే సూపర్ క్లాస్ ని స్పెసిఫై చేయాలి. రెక్టాంగిల్, పబ్లిక్, సూపర్ క్లాస్ ఏంటి, మనం షేప్, షేప్ నుంచి డిరైవ్ చేస్తున్నాం కాబట్టి వీ హ్యావ్ టు టెల్ దిస్. దీని తర్వాత ఆటోమేటిక్ గా మీరు ఇవన్నీ రాయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ అన్ని ఆటోమేటిక్ గా ఈ ఫంక్షన్స్ అన్ని దీనిలో వచ్చేస్తాయి. మనం అక్కడి నుంచే డిరైవ్ చేసాం, షేప్ నుంచే డిరైవ్ చేసాం కాబట్టి now all the data members of shape are also data member of rectangle, but reverse is not correct. All the data members of rectangles are not part of the shape. Okay, but shape lo unna data members, all the member functions are data members of rectangle, data member functions of the rectangle. Adi meer ardham chesukovali atlane. Okay, so now I can go and show you that example also. Okay,
ప్రాక్టికల్ గా చేద్దాం, దెన్ యూ విల్ అండర్స్టాండ్ హౌ టు డూ ఇట్ అని. ఓకే. 1 minute now. Now I'll share one more screen with you. Just notes open చేస్తున్నాను. ఏ చందు మ్యూట్ చేసుకో చందు. So this is the notes I am showing about your మీ దగ్గర బుక్ టెక్స్ట్ బుక్ అది లేదన్నారు కాబట్టి చాప్టర్స్ కూడా ఫ్రెండ్స్ పెడుతున్నారు. జస్ట్ రీడ్ అవుట్, కొద్దిగా వీడియో చూడడం రిస్క్ ఉండదు చాప్టర్ చదవడం కంటే. ఏదైనా ఉంటే అది చూడండి. ఇప్పుడు మనం ఇన్హెరిటెన్స్కి వెళ్దాం. ఎన్కాప్సులేషన్ అయిపోయింది, అబ్స్ట్రాక్షన్ అయిపోయింది. నౌ ఐఎమ్ గోయింగ్ విత్ ఇన్హెరిటెన్స్. పాలిమార్ఫిజం తర్వాత చూద్దాం. మనం ఫస్ట్ ఇన్హెరిటెన్స్. Inheritance, already I told you, it is the capability of class to derive properties of some characters from another class. It is called as the class B అనేది class A నుంచి derive చేస్తాం. This is called as B base class and this is derived class. అంటే ఫస్ట్ క్లాస్ A రాసుకోవాలి, తర్వాత క్లాస్ B రాయాలి. ఓకే. The class that inherits properties from another class is called as derived class or subclass. ఏదైతే క్లాస్ వేరే క్లాస్ నుంచి డిరైవ్ చేస్తారో దాన్ని derived class or subclass అంటారు. ఓకే. Base class, the class whose properties are inherited by the derived class is called as base class or superclass. ఇప్పుడు ఇందులో బేస్ క్లాస్ ఏది, డిరైవ్డ్ క్లాస్ ఏదంటే యూ కెన్ అండర్స్టాండ్ ఆరో ఒకటి డౌన్వర్డ్స్ ఉన్నది, ఇది డిరైవ్డ్ క్లాస్, దిస్ ఇస్ బేస్ క్లాస్. మీకు ఇందాకే చెప్పాను కదా ఎగ్జాంపుల్, ఇదిగో చూడండి చక్కగా. షేప్ అనేది బేస్ క్లాస్, దానిలో నుంచే మనం రెక్టాంగిల్ డిరైవ్ చేసాం, ట్రయాంగిల్ డిరైవ్ చేసాం, సర్కిల్ డిరైవ్ చేసాం. ఓకే. అట్లానే స్క్వేర్ కూడా పెట్టుకోవచ్చు. So what is the advantage of these means? Reusability. That is the advantage. What are the different modes of inheritance means? Public model,
పబ్లిక్ మోడ్, ప్రొటెక్టెడ్ మోడ్ అండ్ ప్రైవేట్ మోడ్. టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ వచ్చేసి సింగిల్ ఇన్హెరిటెన్స్, ఆల్రెడీ నేను చెప్పాను, ఒక పేరెంట్ ఒక చైల్డ్ ఉంటే సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటాం. ఇక్కడ ఎగ్జాంపుల్ మీరు చూడండి. ఫస్ట్ వెహికల్ అనేది ఒక క్లాస్, దిస్ ఇస్ బేస్ క్లాస్. వెహికల్ అనేసి సిఅవుట్, దిస్ ఈజ్ ఎ వెహికల్ క్లాస్. కార్ అనేది సబ్ క్లాస్ ఆర్ డిరైవ్డ్ క్లాస్. కార్ దేని నుంచి డిరైవ్ చేసాము, ఈ సింబల్ యూజ్ చేస్తాం డిరైవ్ కోసం. ఇక్కడ చూస్తున్నారా, కోలన్ కోలన్ పబ్లిక్ వెహికల్ అని. అంటే ఇక్కడ ఈ ఫంక్షన్ వెహికల్ అని ఈ ఫంక్షన్ ఉంటుంది, ప్లస్ మళ్ళీ దీనిలో ఏమైనా ఫంక్షన్ ఉంటే కూడా ఆ ఫంక్షన్ కూడా ఉంటుంది. దిస్ ఇస్ ద వే ఆఫ్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. అంటే 2 పేరెంట్స్ 1 చైల్డ్ వస్తుంది మీకు. ఓకే, I think you understand now. ఏదో హాఫ్ వే ఉన్నట్టుంది, ఇంకా కింద కూడా ఉంది మాట పోయినట్టుంది. ఓకే, నో నో నీడ్ టు వరీ. ఇది ఒక్కటి చూడండి అమ్మా, మీరు సింటాక్స్ చూడండి. ఇక్కడ డిరైవ్డ్ అని వచ్చేసి ఎలా వస్తుంది, డిరైవ్డ్ క్లాస్ కోలన్ పబ్లికా ప్రైవేటా ప్రొటెక్టెడా, ఎలా డిరైవ్ చేస్తున్నాం. ఇఫ్ ఇట్ ఈస్ పబ్లిక్, జనరలీ పబ్లికే వెళ్తాము. దాని తర్వాత బేస్ క్లాస్ ని కూడా స్పెసిఫై చేయాలి. ఓకే, యూ హ్యావ్ టు స్పెసిఫై బేస్ క్లాస్. ఇంకా అదే కాక ఇక్కడ కామన్ మెథడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని అన్నిటిని వర్చువల్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం ఫంక్షన్ ముందు. ఇక్కడ చూడండి, VARTUAL. ఓకే, సి హియర్ వర్చువల్ అనే కీవర్డ్ ఉందా అంటే బేస్ క్లాస్ లో ఉండే ఫంక్షన్స్ జనరల్ గా వర్చువల్ అని రాస్తాం. ఎందుకంటే అది మళ్ళీ ఓవర్ రైడ్ అవుతుంది కింద డిరైవ్డ్ క్లాస్ లో, కాబట్టి దానికి వర్చువల్ అని ఇస్తాం. ఓకే, దిస్ ఇస్ యువర్ ఇన్హెరిటెన్స్. ఈ పాయింట్స్ మీరు గుర్తు పెట్టుకోండి. నౌ ఐ విల్ గో ఫర్ ఎగ్జాంపుల్. సింపుల్ ఎగ్జాంపుల్ రాద్దాం ఫస్ట్. మేబీ దేవ్ సి ప్లస్ ప్లస్ ఓపెన్ చేయలేదా, మళ్ళీ చూస్తాను. ఇప్పుడు కనిపించింది. నౌ ఐ విల్ షో యూ ద ప్రోగ్రామ్. లాస్ట్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ చూసారు కదా మీరు, ట్రై చేయండి. ఇదే ప్రోగ్రామే సేమ్, మనం ఒక వర్డ్ చేంజ్ చేస్తాము, ఫార్ములా చేంజ్ చేస్తాం అంతే. అది కొంచెం అట్లా ఆలోచించి ఈజీగా రాయండి. నౌ ఐఎమ్ రైటింగ్ ఫైల్, న్యూ ప్రోగ్రామ్ రాస్తున్నాను. న్యూ సోర్స్ ఫైల్ ఏం రాస్తున్నాను ఇక్కడ, రైట్ ఏ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ ఇన్హెరిటెన్స్. ఇంప్లిమెంట్ ఇన్హెరిటెన్స్. ఫస్ట్ ఏం రాస్తాం, ఇంక్లూడ్ ఐఓ స్ట్రీమ్ రాయాలి ఫస్ట్. ఇంక్లూడ్ ఐఓ stream, the IO stream simply. Okay. Then after include IO stream, what we have to do, namespace kuda ivvali. Namespace ela syntax, first using an keyword namespace, using namespace std, namespace std. Okay, then coming to here, ఇప్పుడు క్లాస్ డిక్లేర్ చేయాలి. ఇన్హెరిటెన్స్ కి ఒక్కటే క్లాస్ డిక్లేర్ చేయాలా, రెండు క్లాసులు డిక్లేర్ చేయాలా ఇన్హెరిటెన్స్ కి? Inheritance etla minimum, very good. It's a 2 classes. We need 2 classes. One is, what are the first class? What is the second class? First class name antam base class. Okay. Second class name antam derived class. Derived class. అట్లనే మనము లేదంటే పేరెంట్ క్లాస్ అండ్ చైల్డ్ క్లాస్ అని కూడా. ఫస్ట్ క్లాస్ ని పేరెంట్ క్లాస్,
సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఏ అండ్ బి క్లాసెస్ తీసుకుంటున్నాను, 2 క్లాసెస్. ఓకే, అదర్వైజ్ క్లాస్ పేరెంట్ అని కూడా రాసుకోవచ్చు, లేదంటే ఏ అని రాసుకోండి, మళ్ళీ మీరు ఎందుకు కన్ఫ్యూజ్ అవుతారు. శాంపల్ బేస్ అని రాస్తాను, శాంపల్ బేస్ ఏదైనా ఇవ్వచ్చు నేను. ఓకే, మీరు ఇవన్నీ ఎలా ఇంతకుముందు ఎలా డిక్లేర్ చేస్తారో అలాగే. సో ఇక్కడ శాంపల్ బేస్ అనే ఒక క్లాస్ ఉంది, దిస్ ఈజ్ పేరెంట్. ఇక్కడ ఒక కామెంట్ రాస్తాను నేను. ఓకే, పేరెంట్ క్లాస్, ఇట్ ఈస్ పేరెంట్ ఆర్ బేస్, పేరెంట్ ఆర్ బేస్ క్లాస్. ఇందులో ఒక డేటా మెంబర్ ని పెట్టుకున్నాము, ఒక డేటా మెంబర్. ఓకే, ఇంట్ ఏ ఇంట్ బి. ఓకే, ఇంట్ ఏ అండ్ ఇంట్ బి. ఓకే, ఇక్కడే మనము ఇంకా ఫంక్షన్ కూడా ఏమైనా రాస్తాం, జస్ట్ void display, void display get data. Okay, void display and void get data. Very good. ఇది ఒక క్లాస్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి, ఇంకో క్లాస్ కూడా డిక్లేర్ చేయాలి మనం. ఓకే, క్లాస్ sample derived. Sample derived. What is this అంటే derived class. This is derived class. Comment రాసిన just derived or child or child class. Very good, child class. Now ఇక్కడ ఏం రాస్తున్నాం మనం, ఇక్కడ కూడా దీనికి కూడా ఉన్నాయి, దీనికి కూడా డేటా మెంబర్స్ ఉన్నాయి యాక్చువల్గా. సారీ, ఇప్పుడు క్లాస్ శాంపుల్ డిరైవ్డ్ ఇట్లా రాయకూడదు, మనం ఇంతకు ముందు అయితే ఇట్లా రాసుకుంటాం. శాంపుల్ డిరైవ్డ్ ఎక్కడి నుంచి డిరైవ్ చేయాలి, శాంపుల్ బేస్ నుంచి డిరైవ్ చేయాలి. అప్పుడు ఈ సింబల్ యూజ్ చేస్తాం, కోలన్ పబ్లిక్. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ డిరైవేషన్. పబ్లిక్ ఏ క్లాస్ నుంచి డిరైవ్ చేస్తున్నామో ఆ క్లాస్ పేరు ఇక్కడ రాయాలి, శాంపుల్ బేస్. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? అమ్మ అంటే అమ్మ అక్కడ పైన పేరెంట్ ఆర్ బేస్ క్లాస్ అది ప్రైవేటా? ప్రైవేట్ అని కాదు, జస్ట్ ఇక్కడ డిరైవేషన్ అనేది పబ్లిక్ డిరైవేషన్ చేయొచ్చు, ప్రైవేట్ డిరైవేషన్ చేయొచ్చు, ప్రొటెక్టెడ్ డిరైవేషన్ చేయొచ్చు. అయితే పబ్లిక్ చేస్తే ఏమవుతుంది అంటే ఏదైతే ఇది యాక్సెప్ట్ చేసుకుందో అన్ని పబ్లిక్ మెంబర్స్ అయితే అది మళ్ళీ డిస్కస్ చేస్తాను. బట్ ఇక్కడ యాక్సెస్ స్పెసిఫైర్ కంపల్సరీ ఉండాలి. ఓకే, సింటాక్స్ ఇప్పుడు జస్ట్ మీ సింటాక్స్ యూ జస్ట్ నో అబౌట్ సింటాక్స్. ఓకే, ఇక్కడ ఏమున్నాయి, శాంపుల్ డిరైవ్డ్ పబ్లిక్ శాంపుల్ బేస్ అని ఇచ్చాం. అంటే ఇప్పుడు ఇది ఇవ్వకపోతే ఏమవుతుంది, ఈ క్లాస్ కి ఏం సంబంధం ఉండదు, శాంపుల్ బేస్ శాంపుల్ బేస్. ఇఫ్ ఐ గివ్ కోలన్ అండ్ శాంపుల్ బేస్ పబ్లిక్, దెన్ వాట్ ఇట్ అండర్స్టూడ్ నేను చెప్తాను, అది ఏముంటుందో నేను చెప్తాను. నౌ యూ కెన్ అండర్స్టాండ్. ఐ మేక్ ఇట్ యాజ్ పబ్లిక్, మెథడ్ షుడ్ బి పబ్లిక్. ఓకే, ఇక్కడ కూడా మెథడ్స్ ఏం రాద్దామంటే మ్యామ్ ఒక డౌట్ వచ్చింది, అర్థం కాలేదు. పబ్లిక్ అని 2 times ఎందుకు వచ్చింది మ్యామ్? ఏడా పబ్లిక్ నానా? ఇదా ఇక్కడ శాంపుల్ బేస్ అనే దగ్గర, మళ్ళీ ఇక్కడ కింద. ఇది ఈ క్లాస్ కి కదా నాన్న, ఇది ఈ క్లాస్. దిస్ ఇస్ క్లాస్ అయిపోయింది ఇది. మళ్ళీ ఇది డిరైవ్డ్ క్లాస్, రెండో క్లాస్ ఇది. ఒక ప్రోగ్రామ్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ క్లాసెస్ అన్ని ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు సపోజ్ స్టూడెంట్ అప్లికేషన్ చేసుకుంటున్నాం అనుకోండి, కాలేజ్ మెయింటెనెన్స్ కి, అప్పుడు స్టూడెంట్ క్లాస్ ఉంటుంది, కోర్సు క్లాస్ ఉంటుంది, టీచర్ క్లాస్ ఉంటుంది, అట్లా డిఫరెంట్ క్లాసెస్, ఆబ్జెక్ట్స్ అంటారు వీటన్నిటిని. ఒక కాలేజ్ లో ఇవన్నీ ఆబ్జెక్ట్సే కదా, ఎవరెవరైతే మధ్యలో ఇంటరాక్షన్ జరుగుతుందో వాటన్నిటిని ఒక ఆబ్జెక్ట్స్ అన్నమాట. ఆబ్జెక్ట్స్ ఇన్ ద సెన్స్ వాటి కరెస్పాండింగ్ క్లాసెస్ ఉండాలి. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? సో void get details, void ఇక్కడ get details అని తీసుకుంటాము, అక్కడ అది తీసుకుంటాము. మేడం చెప్పా
పైన వాయిడ్ గెట్ డేటా అని ఇచ్చారు కానీ కింద గెట్ డీటెయిల్స్ అవును, ఇచ్చినాం కదా ఇది మేడం. గెట్ డీటెయిల్స్ అనేది దీనికి సంబంధించింది, శాంపుల్ డిరైవ్డ్. ఓకే, ఆర్ యు గెటింగ్ మై పాయింట్? ఇది ఈ క్లాస్, ఇది ఈ క్లాస్. కరెక్టే, నువ్వు అడిగింది చాలా 100% కరెక్ట్ అవుతూ, కానీ ఇప్పుడు కాదు, నేను చెప్తాను. అట్లా కూడా ఇచ్చుకోవచ్చు, గెట్ డేటా అనే ఇచ్చుకోవచ్చు. అప్పుడు ఏం చేయాలి అనేది చెప్తాను, ఓకేనా? ఎందుకు నేను గెట్ డేటా అని ఇవ్వలేదు అనేది రీజన్. యాక్చువల్లీ ఇట్స్ ఎ వెరీ వండర్ఫుల్ డౌట్. యూ హ్యాడ్ ఏ వండర్ఫుల్ డౌట్. ఐ విల్ టెల్. ఓకే, వాట్ ఇస్ ద రీజన్. సో ఇప్పుడు ఏమైంది మనకి, దిస్ ఇస్ ద క్లాస్. కానీ ఇక్కడ ఏంటి, శాంపుల్ బేస్ కి ఏమేమి ఉంటాయి అంటే ఏబి డేటా మెంబర్స్ ఉంటాయి, గెట్ డేటా అండ్ డిస్ప్లే యాజ్ ఏ మెంబర్ ఫంక్షన్ ఉంటాయి. కానీ శాంపుల్ డిరైవ్డ్ కి ఏమేమి ఉంటాయంటే యాక్చువల్లీ ఇక్కడ XYఏ కనిపిస్తున్నాయి, కానీ ఏబి కూడా దీనిలో పార్టే. ఏబి కూడా దీనిలో పార్టే. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? అక్వైరింగ్ ద ప్రాపర్టీస్ అంటే గుంజుకుంటాయి, పేరెంట్స్ నుంచి మనం లాగేసుకుంటాం కదా లాస్ట్ లో. అలాగే శాంపుల్ బేస్ కూడా ఇక్కడ నుంచి డిరైవ్ చేసింది కాబట్టి ఇప్పుడు వాట్ ఆర్ ద డేటా మెంబర్స్ ఆఫ్ శాంపుల్ డిరైవ్డ్ అంటే XY ఒకటే కాదు, ఏబి కూడా డేటా మెంబర్స్. ఇక్కడ కనబడట్లేదు బట్ ఇక్కడ తెలుస్తుంది మీకు, అక్కడి నుంచి డిరైవ్ చేసాం కాబట్టి దీని ప్రాపర్టీస్ ఏమేమి ఉంటాయో అవి కూడా దీని ప్రాపర్టీస్. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? So what are the data members of sample base means A and B. But what are the data members of sample derived means X, Y, AB కూడా. AB కూడా ఎందుకంటే అది పేరెంట్ కాబట్టి ఆటోమేటిక్ గా దీనికి వచ్చేస్తాయి. దానికి ఉన్నాయని మనకు కూడా వచ్చే చైల్డ్ కూడా ఆటోమేటిక్ వచ్చేస్తాయి. వాట్ ఆర్ ద మెంబర్ ఫంక్షన్స్ ఆఫ్ sample base అంటే ఓన్లీ గెట్ డేటా అండ్ డిస్ప్లే. బట్ వాట్ ఆర్ ద మెంబర్ ఫంక్షన్స్ ఆఫ్ sample derived అంటే గెట్ డీటెయిల్స్, పుట్ డీటెయిల్స్ యాజ్ వెల్ యాజ్ గెట్ డేటా అండ్ డిస్ప్లే కూడా. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? గెట్ డేటా వస్తుంది, డిస్ప్లే కూడా వస్తుంది, అంటే 4 ఫంక్షన్స్ వస్తాయి. ఇందులో 4 మెంబర్ అంటే ఇక్కడ కనిపించట్లేదు బట్ మనకి ఇంప్లిసిట్ గా ఈ వర్డ్ నుంచి హక్కు వచ్చేస్తుంది, రైట్ అన్నమాట. ఇట్స్ రైట్. చైల్డ్ కి ఎప్పుడు ఆల్రెడీ పేరెంట్ కు ఉన్న అన్ని ప్రాపర్టీస్ దీనికి కూడా వచ్చేస్తాయి ఆటోమేటిక్ గా. జస్ట్ ఐఎమ్ ద చైల్డ్ ఆఫ్ దిస్ పేరెంట్ అంటే చాలా ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. ఓకే, అది అవునా కదా మనం చూద్దాం, వీల్ చెక్. ఓకే, ఇప్పుడు మీకు అసలు స్కోప్ రెజల్యూషన్ అనేది ఎందుకు వాడతాం అనేది 2 క్లాసులు ఉన్నప్పుడు క్లియర్ గా అర్థమవుతాయి. ఇంతకుముందు నేను ప్రతిసారి ఫంక్షన్ నేమ్ చెప్పినప్పుడు స్కోప్ రెజల్యూషన్ వాడేదాన్ని కదా. ఎందుకు వాడతామంటే ఇప్పుడు ఈ ఫంక్షన్ చేసేటప్పుడేమో మనం ఏం చేస్తాము, ఈ క్లాస్ నేమ్ చెప్పాలి స్కోప్ రెజల్యూషన్ కోసం. ఈ ఫంక్షన్ కి కూడా ఈ క్లాస్ నేమ్ చెప్పాలి. ఓకే, నో ఐ విల్ రైట్. మన క్లాసెస్ అయిపోయినాయి. క్లాసెస్ మొత్తం 2 డిక్లేర్ చేస్తాం. ఓన్లీ ద థింగ్ ఇస్ మనం ఇప్పుడు డెఫినేషన్ రాయాలి ఫంక్షన్స్ కి. ఓకే, వాయిడ్ క్లాస్ ఇంకో 10 minutes అయితే ఎండ్ అవుతుంది అని వచ్చింది. ఓకే ఓకే, కంటిన్యూ చేస్తాను, డోంట్ వరీ. ఓకే, వాయిడ్ నెక్స్ట్ ఏంటి, ఏ ఫంక్షన్ రాయాలి ఫస్ట్, ఇది రాయాలి కదా, గెట్ డేటా రాయాలి. ఓకే, వాయిడ్ ఆ గెట్ డేటా దేనిలో ఉంది, ఆ క్లాస్ నేమ్ ఫస్ట్ రాయాలి. గెట్ డేటా శాంపుల్ డిరైవ్డ్ లో ఉందా, శాంపుల్ బేస్ లో ఉందా? శాంపుల్ బేస్. వెరీ గుడ్. సో శాంపుల్ బేస్ అంటాం. శాంపుల్ బేస్ అని స్కోప్ రెజల్యూషన్ ఆపరేటర్ రాస్తాం ఇక్కడ. ఓకే, దిస్ ఇస్ స్కోప్. ఇది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది గెట్ డేటా. ఓకే, గెట్ డేటా ఏం చేస్తాం, శాంపుల్ బేస్ దీనికి ఇక్కడ జస్ట్ సి అవుట్ అంతే. గెట్ డేటా అంటే మనం డేటా కలెక్ట్ చేయడం. సి అవుట్, ఎంటర్ వాల్యూ ఫర్ ఏ, ఎంటర్ వాల్యూ ఫర్ ఏ, సి ఇన్ ఏ. నెక్స్ట్ సి అవుట్, ఎంటర్ వాల్యూ ఆఫ్ బి, ఎంటర్ వాల్యూ ఆఫ్ బి. సి ఇన్ బి. ఇక్కడ మనం XY రీడ్ చేయగలుగుతామా? చేయలేము, ఎందుకంటే ఏబి అనేవి మాత్రమే శాంపుల్. అంటే పేరెంట్స్ కి పిల్లలది రాదు, ఉల్టా గానీ పేరెంట్స్ కి చిల్డ్రన్ కి వస్తుంది, చిల్డ్రన్ ది పేరెంట్స్ కి రాదు. XY కెనాట్ బి యాక్సెస్డ్ ఇన్ శాంపుల్ బేస్ బట్ AB కెన్ బి యాక్సెస్డ్ ఇన్ శాంపుల్ డిరైవ్. ఓకే, దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. ఆర్ యు గెటింగ్ మై పాయింట్ నౌ?
Yes. Now what is the thing? ఇంకొక ఫంక్షన్ కూడా ఉంది, అది కూడా రాయాలి. శాంపుల్ బేస్ లో శాంపుల్ బేస్ Void sample derived. డిస్ప్లే. ఓకే, డిస్ప్లే డిరైవ్డ్ కాదు, ఇంకొక ఫంక్షన్ కూడా ఉంది కదా, రెండు ఫంక్షన్స్ కూడా రాయాలి కదా. మనము గెట్ డేటా రాసాం కానీ డిస్ప్లే రాయలేదు కదా, డిస్ప్లే కూడా రాసాక శాంపుల్. ఓకే. ఇక్కడ డిస్ప్లే అంటే జస్ట్ డేటా అని రాయాలి శాంపుల్ బేస్ పక్కన. డిస్ప్లే డేటా అని రాయలేదు. డిస్ప్లే డేటా రాయాలి. రాయలేదు. ఓకే, యూ కెన్ సే ఇట్, నో ప్రాబ్లం. ఓకే, ఐ చేంజ్ హియర్ ఇట్ సెల్ఫ్. ఎలా అయినా తీసుకోవచ్చు డిస్ప్లే డేటా. అక్కడ ఎట్లా తీసుకుంటే ఓకే ఓకే, గుడ్ ప్రాక్టీస్ ఉంది, దర్ ఇస్ నో ఇష్యూ. డిస్ప్లే డేటా. ఓకే, ఇక్కడ ఏమంటాం, సి అవుట్ ఏ ఇస్ ఈక్వల్ టు ఏ b is equal to this is your sample base display data. Okay, then ఇంకేం డిరైవ్ ఇప్పుడు మనకి బేస్ క్లాస్ లో ఉన్న అన్ని ఫంక్షన్స్ కి రాసాం డెఫినిషన్. డిరైవ్డ్ క్లాస్ లో కూడా రాయాలి కదా ఇప్పుడు. ఓకే, డిరైవ్డ్ క్లాస్ లో కూడా రాయాలి. డిరైవ్డ్ క్లాస్ లో ఎట్లా రాస్తాం, సేమ్ void sample derived scope resolution. ఓకే, ఆటోమేటిక్ గా చూపిస్తుంది. ఇప్పుడు చూడండి, నైస్లీ సి ఇప్పుడు చూడండి మీకు ఏం చూపిస్తుంది ఇక్కడ చూడండి. డిస్ప్లే డేటా గెట్ డేటా ఉన్నాయా యాక్చువల్ గా దానిలో? లేవు. ఎక్కడ ఉన్నాయి? బేస్ లో ఉన్నాయి. కానీ చూపిస్తుందా ఇక్కడ? అవును. వై ఇట్ ఈస్ గివింగ్? బికాస్ ఇట్స్ ఎ చిల్డ్రన్ క్లాస్. ఓకే, చైల్డ్ క్లాస్, అక్కడ నుంచి డిరైవ్ చేసాం కాబట్టి. గర్ల్స్, హ్యావ్ యూ అండర్స్టూడ్? ఇక్కడే తెలిసిపోతుంది మీకు, అక్కడ ఉన్నాయి మనకు మనం రెండే పెట్టాం, గెట్ డీటెయిల్స్ అండ్ ఫుడ్ డీటెయిల్స్. బట్ ఇది కూడా చూపిస్తుంది చూడండి, డిస్ప్లే డేటా అండ్ గెట్ డేటా. అంటే ఆటోమేటిక్ గా గ్రాప్ చేసేస్తాయి, అక్కడ ఏమున్నా ఇది గ్రాప్ చేసేస్తుంది చైల్డ్ క్లాస్. బట్ రివర్స్ ఈజ్ నాట్ కరెక్ట్. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? డిస్ప్లే డేటా, గెట్ డీటెయిల్స్ అండ్ ఫుడ్ డీటెయిల్స్. ఓకే, వెరీ నైస్లీ, వెరీ ఇమీడియట్ గా ఇక్కడే తెలిసిపోతుంది మీకు వస్తుందని. ఓకే, now I'm getting ఏది గెట్ డీటెయిల్స్ తీసుకుంటాను. ఓకే, గెట్ డీటెయిల్స్ ఆటోమేటిక్ గా అది కూడా వచ్చేస్తుంది. గెట్ డీటెయిల్స్ ఏముంది, సి అవుట్ ఎంటర్ వాల్యూ ఫర్ x not a. This is derived. Enter value for x. C in x. Next. Yes. Out. Enter value for y. Enter value for y. Okay. C in y. Okay. Now what we have to do? This is over now. Read చేయడం అయిపోయింది. Then void again sample derived. ఇంకొక ఫంక్షన్ ఉంది. Sample derived. అంటే దానికి రెండు దీనికి ఒకటి రెండా అమ్మ? ఉన్నాయి కదా, మన రెండు ఉన్నాయి కదా, మనం రాసాం కదా పైన. అక్కడ రాసాం కాబట్టి ఇక్కడ డిఫైన్ చేయాలి. 1 2 3 ఎన్ని ఉన్నా వాటిని అన్ని రాయాలి. సో ఇక్కడ ఏంటి, జస్ట్ సి అవుట్ a is equal to, sorry not a, x. Okay, x is equal to x, y is equal to y. Okay, this you have to understand. Now over, all the classes are declared.
within the classes whatever the functions also we have declared. Okay, now in main, now I have to go for the main. Classes declare అయిపోయాక main లోకి వెళ్ళి then we have to go for ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఏం చేస్తామంటే ఇంకేముంది వేరియబుల్స్ డిక్లేర్ చేయాలి. ఓకే, వాట్ వేరియబుల్స్ యూ విల్ డిక్లేర్ మీన్స్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ది క్లాసెస్. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, ఏమేమి క్లాసెస్ ఉన్నాయి ఇక్కడ? శాంపల్ బేస్ S1. ఓకే, అట్లానే శాంపల్ డిరైవ్డ్, రెండింటికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. శాంపల్ డిరైవ్డ్, శాంపల్ derived d1 అండి. ఓకే, శాంపల్ డిరైవ్డ్ d1 x1 and d1. ఇప్పుడు ఏంటి, బేస్ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినాము, సబ్ క్లాస్ కి కూడా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినాము. ఓన్లీ ద థింగ్ ఇస్ యాక్సెస్ చేయడం. d1 s1 డాట్, ఇక్కడ చూడండి s1 డాట్ లో మీకు ఎన్ని ఫంక్షన్స్ చూపిస్తున్నాయి? ఓన్లీ రెండే ఫంక్షన్స్ చూపిస్తున్నాయి, డిస్ప్లే డాటా అండ్ గెట్ డేటా. సో ఫస్ట్ గెట్ డేటా చేయాలి కాబట్టి అది చేసేస్తాను. తర్వాత d1 డాటా అంటాను, చూడండి ఎలా చూపిస్తుంది. చూడండి ఎన్ని ఫంక్షన్స్ చూపిస్తుంది ఇక్కడ. బికాజ్ ఇట్ ఈస్ డెరైవ్డ్, మనం క్లాస్ లోపల మనం ఇవ్వకపోయినా ఆటోమేటిక్ వచ్చేసాయి. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? దట్ ఈస్ కాల్డ్ యాజ్ చైల్డ్ క్లాస్. పేరెంట్స్ దగ్గర ఉన్నాయన్నీ లాగేసుకోవడమే, బట్ చైల్డ్ రివర్స్ లో ఇవ్వదు, పేరెంట్ నుంచి వచ్చేస్తాయి. సో అన్ని ఫంక్షన్స్ వచ్చేస్తాయి, డిస్ప్లే డాటా, గెట్ డీటెయిల్స్ అండ్ పుట్ డీటెయిల్స్. సమ్వన్ ఆస్క్డ్ ఎందుకు మళ్ళీ వేరే నేమ్ ఇచ్చారంటే, ఈడ 4 సేమ్ మీకు కనబడాలి కాబట్టి ఐ హావ్ గివెన్ అనదర్ నేమ్. సో మనకి ఇక్కడ కావాల్సింది ఏముంది, గెట్ డీటెయిల్స్ కావాలి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ d1 డాట్ పుట్ డీటెయిల్స్, ఓకే. అయిపోయింది, జస్ట్ వీ హ్యావ్ టు ఎగ్జిక్యూట్. సేవ్ చేద్దాం. ఓకే, ఇన్హెరిటెన్స్ అని ఇస్తాను. ఇన్హెరిటెన్స్ S1 డాట్ గెట్ డీటెయిల్స్ అని పెట్టావు కదా, మరి S1 డాట్ పుట్ డీటెయిల్స్ అవసరం లేదా? పెట్టాను పుట్ డీటెయిల్స్. S1 డాట్ పుట్ డీటెయిల్స్ పెట్టలేదు.